హాయ్ ఎవ్రీవన్. నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యతరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో ఎంతో టేస్టీగా ఉండే కాళ్ళ కూర. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. కాళ్ళ కూర తయారు చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 2 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కాళ్ళ కూరలో మనకు కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి మోకాళ్ళ నొప్పి, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది. ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి గసాలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 2 స్పూన్ల గసాలు, హాఫ్ ఎండు కొబ్బరి ముక్కను డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంది ఇందులో వేసుకున్నాను. కొబ్బరి గసాలు వేసుకున్నాక మనం కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ కారం, 2 సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు మనకు కాస్త మగ్గడానికి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు కాస్త మగ్గగానే ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను కర్రీకి మొత్తం సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ మటన్ మసాలా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 3-4 సార్లు శుభ్రంగా కడిగిన కాళ్ళని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కాళ్ళ కూరతో మనము సూప్ కూడా తయారు చేసుకోవచ్చు. కాళ్ళని మనము 2 సార్లు శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని ఉప్పు వేసుకొని 9 విజిల్లు పెట్టుకుంటే మనకు సూప్ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, నేను ఈ కాళ్ళ కూరని ఎప్పుడు చేసినా సరే కాళ్ళ కూరతో ఫస్ట్ సూప్ తీసిన తర్వాతే కర్రీ చేస్తాను. ఇప్పుడు మనం ఇందులో లెగ్స్ ని వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం గ్రేవీ కోసం వాటర్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇందులో వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే మనకు కాళ్ళ కూర ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మనం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇక్కడ నేను వేసుకున్న వాటర్ కొద్దిగా తక్కువైంది కాబట్టి ఇంకా కొద్దిగా వాటర్ నేను యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని మొత్తం అంతా కలుపుకున్నాక ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టి కాళ్ళ కూర ఉడకడానికి 9 విజిల్లు పెట్టుకోవాలి. తొమ్మిది విజిల్ అయ్యాక కుక్కర్ స్టీమర్ అంతా పోయాక ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసుకుంటే మనకు కాళ్ళ కూర రెడీ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, కాళ్ళ కూర చాలా యమ్మీగా, టేస్టీగా, కలర్ఫుల్ గా వచ్చింది. చూస్తూనే నోరు ఊరిపోతుంది. ఇక్కడ నేను 9 విజిల్ పెట్టుకున్నాను కాబట్టి మనకు కాళ్ళ కూర చక్కగా ఉడికి గ్రేవీ కూడా థిక్‌గా వచ్చింది. ఇప్పుడు ఇక మనకు కాళ్ళ కూర రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇంకా సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కాళ్ళ కూరని మనము చపాతీ, రైస్, బగారా రైస్ దేంట్లోకైనా తినొచ్చు. చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, టేస్టీ టేస్టీ కాళ్ళ కూరని నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, మరి రేపొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.